ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. కమ్యూనిస్టులకు ఈ ప్రాంతం కంచుకోట. అటువంటి చోట ఇప్పుడు ఇబ్బంది ఏర్పడుతోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒకవైపు వెళుతూ ఉంటే స్థానిక నాయకత్వం మరోవైపు వెళుతోంది. దీంతో కమ్యూనిస్టు కార్యకర్తలు గందరగోళంలో పడుతున్నారు. తాజాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అలజడి రేపుతోంది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా పినపాక నియోజకవర్గంలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డిని సిపిఐ శ్రేణులు, ఆ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ నేతలు కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మునుగోడు ఉప ఎన్నికల నుంచి బీఆర్ఎస్ ఆవిర్భావ సభ వరకు కలిసిమెలిసి ఉన్న బీఆర్ఎస్ సిపిఐ అధిష్టానాలను ప్రస్తుత ఈ కలయిక ఆందోళనకు గురిచేస్తోంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ సిపిఐ స్నేహం కొనసాగుతుందని, రాబోయే ఎన్నికల్లో సైతం బీజేపీ వ్యతిరేక బీఆర్ఎస్ కూటమితో తమ పొత్తు కొనసాగుతుందని స్వయంగా నేతలు ప్రకటించినప్పటికీ కూడా ఈ కలయిక ప్రస్తుతం అలజడి రేపుతోందని చెప్పాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా అసిస్టెంట్ ఎడిటర్ సుధాకర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సుధాకర్, ఈ కలయికని ఏ విధంగా చూడొచ్చు? అధిష్టానం ఒకవైపు, స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం ఒకవైపు వెళుతున్నటువంటి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, వాస్తవంగా ఇది ఒక అనూహ్య పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కి అదేవిధంగా రాష్ట్ర సిపిఐ శాఖకు మధ్య ఒక సౌహృద్భావ వాతావరణం కొనసాగుతుంది. గత మునుగోడు ఎన్నికల్లో వాళ్ళు కలిసి పనిచేశారు. బీఆర్ఎస్ గెలుపు కృషి చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖమ్మంలో జరిగితే ఆ వేదిక నుంచి బీజేపీని గద్దెదించేందుకు మేము కలిసి పనిచేస్తాం బీఆర్ఎస్ అని చెప్పి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ప్రకటించడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేత ఏదైతే పిసిసి చీఫ్ ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ పాదయాత్ర చేస్తున్నారు పినపాక ప్రాంతంలో. అది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు గారు కూడా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ పినపాకకు సంబంధించిన సిపిఐ లోకల్ క్యాడర్, అదేవిధంగా ఏఐటీసీ లీడర్స్ రేవంత్ రెడ్డికి సంఘీభావం తెలపడం మాత్రం ఒక అనూహ్య పరిణామంగా చెప్పాలి. అయితే ఇది లోకల్ గా వాళ్ళు అనుకొని జరిగిందా లేదా రాష్ట్ర శాఖ నుంచి ఏమైనా అనుమతి ఉందా లేదా అనేది మాత్రం ఇక్కడ ఒక సస్పెన్స్ గా మిగిలింది. ఇప్పటి వరకైతే మాత్రం దీని మీద సిపిఐ నేతలు, అగ్రనేతలు ఎవరు కూడా ఏమేమి పెదవిప్పటం లేదు. స్థానికంగా ఉన్న నాయకులు కలిసి వారికి సంఘీభావం తెలిపారా లేదా ఇది ఒక పార్టీ పైనుంచి వచ్చినట్టు ఆదేశాలు అనేది మాత్రం తెలియట్లేదు. అయితే మొత్తం మీద బీఆర్ఎస్ లో కూడా ఈ పరిణామాన్ని మాత్రం వాళ్ళు కూడా ఒక అనూహ్య పరిణామంగా చెప్పుకుంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే బీఆర్ఎస్ ఇక్కడ పనిచేస్తుంది. అదేవిధంగా సిపిఐ కూడా స్నేహాస్తం చేస్తూ బీఆర్ఎస్ తో కలిసి నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ తో అక్కడ స్థానిక నాయకత్వం జట్టుకట్టడం అనేది మాత్రం ఒక కీలకమైన పరిణామం. దీని మీద మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. అయితే ఇది కాకతాళీయంగా జరిగిందా లేదంటే ఒక వ్యూహాత్మకంగా సిపిఐ చేసిన కార్యక్రమం అనేది మాత్రం బీఆర్ఎస్ నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు దీని మీద పెద్దగా ఏం లేకపోయినా ఇది ఒక సంకేతమా ఏంటి, రాబోయే కాలంలో రాజకీయ పరిణామాలు మారడానికి అన్నటువంటి తరహాలో కూడా బీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు. అయితే అక్కడ ఇంకొక విషయం కూడా గమనించాల్సిందంటే కోనంనేని సాంబశివరావు గతంలో మాజీ ఎమ్మెల్యేగా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కూడా ఆయన పనిచేశారు. మరి ఒకవేళ పైనుంచి బీఆర్ఎస్ తో చర్చలైతే పొత్తుల కోసం జరుగుతున్నాయనే ఒక ప్రచారమే సాగుతుంది. నేపథ్యంలో సీట్ల విషయంలో ఏమైనా వచ్చి దానికి ప్రతిగా అంటే బీఆర్ఎస్ కి ఒక ఏదైనా థ్రెట్ ఇవ్వడానికి ఇంకా ఇట్లా శ్రేణులను అక్కడ కలవమని చెప్పారా, ఇది వ్యూహాత్మకమా కాకతాళీయం అనేది మాత్రం మనం వేచి చూడాలి. మురళి, రైట్, థ్యాంక్ యూ సుధాకర్. సిపిఐ పార్టీ జాతీయ పిలుపులో భాగంగా ఎస్బీఐ బ్యాంక్ ముందు నిరసన తెలపడం కోసమే వచ్చాం. అందులో భాగంగా గొల్లగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర రేవంత్ రెడ్డి గారు పాల్గొంటున్నారు. వారు ముఖ్య అతిథిగా అలాగే వీరయ్య గారు, సీతక్క గారు పాల్గొంటున్నారో తెలిసింది. వీరైతేనే ఇక్కడ పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి రేగాకి మొగుళ్ళు అని, ఈ రేగా అరాచకాలని అరికట్టాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ అరాచకాలు కేంద్రం నుంచి రాష్ట్ర నుంచి కింది వరకు కూడా వాళ్ళ అరాచకాలు నడుస్తూ ఉన్నాయి. ఇసుక మాఫియా కానీ, ఇటు ల్యాండ్ మాఫియా కానీ, ఏ టు జెడ్ అటు ధరణి వెబ్సైట్ మరీ దారుణంగా ఉంది. వీటి అన్నిటికీ అరికట్టాలంటే కాంగ్రెస్ పార్టీ బాగుంటుంది. కాబట్టి మాకు జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ మాకు కుదరలేదు. భవిష్యత్తులో కూడా కొద్దిగా కాంగ్రెస్ పార్టీతో కలిస్తే బాగుంటుందని దాంతో మేము సంఘీభావం తెలిపించాం.